ఈ రోజు మనతో మెగా అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు ఉన్నారు. వారు ప్రజెంట్ కరెంట్ పాలిటిక్స్ మీద కానీ రాజకీయ విశ్లేషణకు సంబంధించిన అంశాల్లో రెండు రాష్ట్రాల్లో ప్రధాన కీలక భూమిక వహించడమే కాకుండా ఒక అంశం ఏదన్నా ఉందంటే అన్ని ఛానల్స్ ఈరోజు సోషల్ మీడియాలో మేము పెద్ద అనుకునే ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క వాదన, వారి యొక్క ఆలోచనని వినే పరిస్థితి ప్రస్తుతం కొనసాగుతా ఉంది. వారు ఇప్పుడు మనతో ఉన్నారు. రెండు రాష్ట్రాల్లోనే కాకుండా భారతదేశంలో ఈ రోజు ప్రధానమైన చర్చ కొనసాగుతా ఉంది. ఒక స్టారు, జాతీయ అవార్డు పొందిన స్టారు, ఐకాన్ స్టార్ ని అరెస్ట్ చేయటం పట్ల అనేక విమర్శలు వస్తా ఉన్నాయి. ఒక పక్కన అభిమానులైన వారు చనిపోవటం పట్ల తీవ్ర సంతాపం మనం వ్యక్తం చేయటమే కాకుండా వారి కుటుంబానికి సానుభూతిని తెలుపుతూ వారికి మనోధైర్యాన్ని ఇవ్వాలని, వారికి నిబ్బరం ఇవ్వాలని, మన పట్ల కూడా సానుభూతిని తెలుపుతూ ఈ చర్చ కొనసాగిస్తా ఉన్నా. శ్రీనివాస్ గారు చెప్పండి, మనం ఏ విధంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది? ఒక ఐకానిక్ స్టార్ భారతదేశంలోనే కాకుండా ఈరోజు ప్రపంచ స్థాయిలో కీర్తి పతాక స్థాయికి తెచ్చుకున్న వ్యక్తి, మెగా ఫ్యామిలీకి కుటుంబ సభ్యుడు, మెగా స్టార్ కి మేనల్లుడు అయినటువంటి అల్లు అర్జున్ గారి పట్ల అరెస్ట్ ని ఏ విధంగా చూడాలి? అది రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్ సార్. జనార్దన్ గారు, మీకైనా నాకైనా చట్టం తన పని తాను చేసుకోవద్దు. ఆ రోజు జరిగింది ఏంది, పోలీసులు నిన్న కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. వాళ్ళు అప్లై చేసుకున్నారు, ఈయనతో పాటు వాళ్ళ ఫ్యామిలీ వస్తున్నారని చెప్పి థియేటర్ యాజమాన్యానికి. అదే పోలీసులను అడిగారు. పోలీసులు మేము వాళ్ళు రావద్దని చెప్పండి, ఎక్కువ ఫ్లో ఉంటే ఇబ్బంది అవుద్ది, జనానికి తొక్కిసలాట జరగవచ్చు అని చెప్పి ఇచ్చినట్టుగా పోలీసులు కూడా లెటర్ నిన్న కూడా రిలీజ్ చేశారు. దీని మధ్య పోలీసులు ఏదో పర్మిషన్ ఇస్తే సెక్యూరిటీ ఇవ్వలేదని, థియేటర్ యాజమాన్యం సరిగ్గా వివరించలేదని రకరకాలుగా వాళ్ళ మీద వేసేసి చనిపోయిన రేవతిని మళ్ళీ తిరిగి తీసుకురాలేము. మీకు తెలియదు కాదు, ఆమె 39 సంవత్సరాల వయసులో తన భర్తకి, నేను మొన్న కూడా చెప్పా, లివర్ పార్ట్ ఇచ్చింది పాడైపోతే. తన కొడుకు అల్లు అర్జున్ సినిమా చూసి, పుష్ప 1 చూసి అప్పటి నుంచి డ్యాన్స్ చేస్తున్నాడు. పెద్దోడైపోయి 11 సంవత్సరాలు. పుష్ప 2 చూపించమంటే 20 రోజుల నుంచి అడిగితే తన స్థాయి కానప్పుడు చిన్న వ్యాపారస్తులు, మధ్యతరగతి ప్రజలు 1200 రూపాయలు ఒక టికెట్ తను కొడుకుని తీసుకొని ముందు వచ్చారు. తన భర్త కూతురుని తీసుకొని తర్వాత వచ్చారు. వాళ్ళిద్దరు బయటపడ్డారు. వీళ్ళిద్దరు తొక్కిసలాట్లో తల్లి చనిపోయింది, కొడుకు చావు బతుకులో ఉన్నాడు. ఇప్పటి వరకు కూడా స్పృహ లేదు. ఓన్లీ లిక్విడ్స్ పైప్ ద్వారా ఇస్తున్నారు. ఎవరిని ఐడెంటిఫికేషన్ లేదు. బతుకుతాడో లేదు తెలియని పరిస్థితి. మానవ సంబంధాలు ముఖ్యం, హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్ ముఖ్యం. మరి అంతా రేవంత్ రెడ్డి గారు ఏదో కక్షపూరిత ధోరణిలో చేశాడంటున్నారు, దీని వెనక ఎవరో పాత్ర పోషించారంటున్నారు. కానీ దాంట్లో 105, 118 సెక్షన్ పెట్టినప్పుడు కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంట్ ది మర్డర్ అంటే, నేను లా చదువుకున్నాను కాబట్టి తెలుసు, నీకు చంపాలని ఇంటెన్షన్ లేదు కానీ మనిషి ఇన్సిడెంట్లో చనిపోయారు. 118 ఏంటంటే అటువంటి తీవ్రమైన పరిస్థితులు కారణం అవటం, దీనికి 10 సంవత్సరాల వరకు శిక్ష విధించవచ్చు. నీకు నాన్ బెయిలబుల్ సెక్షన్స్. మరి ఇదే ఆ యొక్క థియేటర్ యాజమాన్యంకి, మేనేజర్కి, చీఫ్ సెక్యూరిటీ ఆఫీస్ 7 లోపలేశారు. A11 అల్లు అర్జున్. అల్లు అర్జున్ ఏమో అతిథుడేం కాదుగా, ఆయన ఏమో దైవాన్ సంపుతుడేం కాదు. మెగా ఫ్యామిలీ నుంచి, చిరంజీవి గారి దగ్గర నుంచి చూసి నేర్చుకున్న ఆ వ్యక్తి ఆ మెగా ఫ్యామిలీ నుంచి ఒక హీరో అంతే. 8 మంది హీరోలు వచ్చారు, అందరూ సక్సెస్ఫుల్ బాటలో ఉన్నారు. ఈయన ఐకాన్ స్టార్, మీరు అన్నది కరెక్టే. ఐకాన్ స్టార్ అయితే 300 కోట్లు తీసుకున్నాడు. ఓకే, గుడ్, తీసుకోవాడు, ఎలన్ గుడ్ తీసుకున్నావు, ఎలన్ గుడ్ అంటున్నాను నేను. 300 కోట్లు తీసుకుంటే ఆమెకి ఇచ్చేది మీరు ఈ రోజు వరకు వాళ్ళ ఫ్యామిలీ నష్టపరిహారంలో సమతుల్యత లేదు, ఎక్కువ డిమాండ్ చేస్తా ఉన్నారు. న్యాయం చేయడం ఇక్కడ నేనేమంటానంటే జనార్దన్ గారు, మూలాలు మర్చిపోకూడదు. నువ్వు 300 కోట్లు తీసుకున్నావు, ఎవరి దగ్గర నుంచి? అభిమానుల దగ్గర నుంచి తీసుకుంటున్నావు. 5వ తారీఖు సినిమా రిలీజ్ అయితే 4వ తారీఖే స్పెషల్ పర్మిషన్ ఇదే రేవంత్ రెడ్డి గారు ఇచ్చారు. మీకు షోస్ వేసుకున్నావు, కొన్ని కోట్లు సంపాదించుకున్నారు. నువ్వు హ్యాపీగా వెళ్ళిపోయి చూసుకోవచ్చు. 20 సంవత్సరాల నుంచి ఆ థియేటర్కి వెళ్తున్నావు. ఎప్పుడు సినిమా స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళకి రిజర్వ్ చేస్తారు, వెళ్ళి కూర్చుంటారు, కాసేపు చూస్తారు, ప్రేక్షకుల్ని హాయ్ చెప్పి వస్తారు. ఇది కాదు కదా, ఇది ప్రచారం లాగా అభివాదం చేస్తా వాళ్ళకి సపోర్ట్ ముందుగా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా రాజకీయ వేదికగా ఇది చేయబట్టి ఆమె 50 సంవత్సరాలు ఇంకా జీవితం ఉంది పిల్లలకి. ఆమె తొక్కిసలాట్లు చనిపోయింది, కొడుకు చావు బతుకు. కారణం ఎవరు? ఈ రోజు వరకు కూడా ఆ ఫ్యామిలీని పరామర్శించకపోవటం కావచ్చు, ఆ అబ్బాయిని పరామర్శించకపోవటం ఎంతవరకు సమంజసం? నేను నేరెళ్ళ మాధవి మహిళా కమిషన్ చైర్మన్ వెళ్ళి పరామర్శించి, రేవంత్ రెడ్డి గారు కూడా వాళ్ళకి ఏమైనా అబ్బాయికి ఏం కావాలన్నా ప్రభుత్వం తరపున ఇస్తా ఉన్నారు. అదేవిధంగా మందా కృష్ణమాదికి పోయి వాళ్ళ ఫ్యామిలీని ఇచ్చేసేసి ఇచ్చేది 25 లక్షలు కాదు, ₹1 కోటి ఇవ్వమంటున్నాడు. ఇకపోతే వైశ్య సంఘాలు బయలుదేరినాయి. వాళ్ళ వైశ్యుల కుటుంబం నిన్న తెలిసింది, మా ఉసూరు తగిలిదని వారు శాపనార్థాలు పెడుతున్నారు.
మనిషి 100 కోట్లు సంపాదించు, 1000 కోట్లు, లక్షల కోట్లు సార్ జనార్దన్ గారు. మనిషి ప్రాణాన్ని తీసుకురాలేదు. ఇక్కడ అరెస్ట్ చేసింది ఏదో ఆయన అన్యాయంగా ఆయన అరెస్ట్ చేయలే. 12 గంటలు ఆయన జైల్లో ఉన్నాడు, చెంచల్గూడ జైల్లో. ఓకే, నెంబర్ కూడా ఇచ్చారు, కింద బెడ్ ఇచ్చారు, మంచి రగ్గు ఇచ్చారు, దుప్పటి ఇచ్చారు. సరే, నిద్ర కూడా పోలా. చివరికి 12 గంటల తర్వాత పొద్దున్న 6 బయలుదేరి గీతా ఆర్ట్స్కి వెళ్ళాడు. అక్కడి నుంచి ఇంటికి వచ్చిన మరుక్షణం నుంచి ఆయన ఏదో ఈ దేశానికి సేవ చేసినట్టుగా ఉదయం నుంచి సాయంత్రం దాకా హీరోలు అందరూ వస్తున్నారు. అంటే సినిమా రంగంలో ముఖ్యులంతా ఒకటిగా ఉన్నారు అనుకోవచ్చు కదా. ఒకటిగా ఉన్నారంటే ఇప్పుడు ఆ రేవతి నీ సినిమా హీరో, నీ తోటి హీరో సినిమా కోసం చచ్చిపోయింది కదా, కనీసం 1 లక్ష రూపాయలు ఏమైనా డొనేట్ చేశారా? ఎవరైనా సంతాపంలో తెలియజేశారా ఈ హీరోలు ఇంటికి పరామర్శించడానికి వచ్చిన వాళ్ళు? అది చాలా వ్యతిరేకత ప్రజల్లో వస్తుంది. ఆ సినిమాలు చూస్తే వాళ్ళ వల్ల 100 కోట్లు సంపాదించుకుని ఈ రోజు హీరోలుగా అయ్యారు తప్పితే, అభిమానులు లేకపోతే నేను హీరో కాదని చెప్పిన ఈ అల్లు అర్జున్ గారు అభిమానుల నుంచే హీరో అయ్యావు. ఓకే, వెల్ అండ్ గుడ్. ఆ దిశగా మీరు ముందు స్టెప్ తీసుకున్నారా లేదా? రేవంత్ రెడ్డి గారు ఈ విషయంలో చాలా పర్ఫెక్ట్ గా చేశాడు, రూల్ ప్రకారం వెళ్ళాడు. ఆయన్ని ఇండస్ట్రీ పర్మిషన్ కావాలి, టికెట్లు కావాలన్నప్పుడు ముఖ్యమంత్రి గారు కావాలా? మీకు ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే ఆయన ఏమైందని చెప్పి ముఖ్యమంత్రి గారికి వ్యతిరేకంగా సినిమా రంగ ప్రముఖులు ఏమైనా వ్యాఖ్యలు చేశారా? అంటే నాగార్జున గారి ఎన్ కన్వెన్షన్ కూల్చివేత, ఆయన 15 సంవత్సరాల నుంచి 3000 కోట్లు సంపాదించాడు. ఆ చెరువులో 3 ఎకరాల 30 గుంటలు అది FTL బఫర్ జోన్ లో ఉన్నదాన్ని ఆక్రమించుకొని ఎన్ కన్వెన్షన్ కట్టుకున్నాడు. మిగతా 6 ఎకరాల్లో పార్కింగ్ పెట్టుకున్నాడు. తప్పు కదా. అది హైడ్రా ప్రకారం రంగనాథ్ గారు కొట్టేశారు. ఎవరైనా ఒకటే. అప్పటి నుంచి సినిమా ఇండస్ట్రీ ఈయన మీద ఒక ఇదిగా చూస్తుంది. ఆయన బర్త్డే కూడా విషయం చెప్పబోవటం అంటే ముఖ్యమంత్రితో పెట్టుకుంటే అది కరెక్ట్ కాదు. మీకు పర్మిషన్స్ ఇవ్వాల్సింది వాళ్ళు. మీరు ఒకప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో మీరు పూరి జగన్నాథ్ గారి నుంచి రవితేజ గారి నుంచి అనేక మంది హీరోల మీద డ్రగ్స్ ఆరోపణలు వచ్చినాయి. అకున్ సబర్వాల్ విచారణ ఎందుకు అర్ధాంతరంగా ఆగిపోయింది? కేటీఆర్ గారి దగ్గరికి వెళ్ళి మీరు ఇచ్చేస్తే ఆగిపోయిందని చాలా మంది చెప్తున్నారు. మరి అదే ఆగిపోయిన చోట మళ్ళీ తీసుకొచ్చి డ్రగ్స్ ఎరాడికేట్ చేయడానికి రేవంత్ రెడ్డి గారు శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు. మరి ఈ సినిమా రంగం అనేది ప్రజలకి చెప్పే విధంగా ఉండాలా, ప్రజల్ని కాపాడే విధంగా ఉండాలా, ప్రజల్ని చంపే విధంగా ఉండకూడదు అనేది నా అభిప్రాయం కాకుండా అందరి అభిప్రాయం అండి జనార్దన్ గారు. అది తప్పేం కాల, అక్కడ ఏం జరిగిపోలే. అక్కడ ఆయన యాటిట్యూడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి ఏదో వేరియేషన్ అనుకున్నారు. సరే, ఆయన తెలుసుకున్నాడు. మొన్నటికైనా తన మామగారిని వెళ్ళి కలిశాడు ఫ్యామిలీతో, తర్వాత నాగబాబు గారికి కలిశారు. ఈ రేపో మాపో పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళి కలుస్తున్నాడంట. మంచిదే. వీళ్ళ మధ్య చలిగాచుకోవడానికి వీళ్ళిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయని చెప్పి వైసీపీ వాళ్ళు ఫ్లెక్సీలు వేస్తారు. అంబటి రాంబాబులు అంటారు వైసీపీ నాయకులంతా. మరి వాళ్ళకి కూడా అభిమానం ఉండొచ్చు, తప్పలేదు. అంటే వైసీపీలో ఉన్న వాళ్ళు అల్లు అర్జున్ గారికి అభిమానం. మేము మా ఓన్ చేసుకున్నాం, మా అల్లు అర్జున్ మా రెడ్డి గారు అని అంటున్నారు. అది ఎంతవరకు సమంజసం? రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు నా బంధువు అన్నాడు. బంధువు అయితే ప్రకారం వెళ్ళారు అన్నాడు ఆయన. సరే, కంచెల చంద్రశేఖర్ రెడ్డి వాళ్ళ మామ, ఆమె స్నేహారెడ్డి వాళ్ళ భార్య కాదంటలా. చివరికి ఆయన మాట్లాడుతా ముఖ్యమంత్రిని కూడా మర్చిపోయాడు సక్సెస్ మీట్ లో. అది కొద్ది వివాదాలు దారితీసింది. ఇకపోతే బండ్రెడ్డి సుకుమారు, ఆయన కాపు సామాజిక చెందిన వ్యక్తే, ఈస్ట్ వెస్ట్ గోదావరి. ఆయనేమో బండి సుకుమార్ రెడ్డి అని చెప్పాడు. ఇదంతా ఏంది అంటే అది కూడా తెలియదు హీరోకి, ఐకాన్ స్టార్ కి అంటున్నారు, విమర్శిస్తున్నారు. అది కూడా తెలుసుకోవాలి. ముందు మనం మీడియాలోకి వచ్చినప్పుడు మనం ఓకే వెల్ అండ్ గుడ్. నార్త్ సౌత్ ఎక్కడ లేకుండా రికార్డులు సృష్టిస్తుంది తెలుగు వాళ్ళకు. మీరైనా నేనైనా గర్వపడదాం. అదే సమయంలో మనం ఎప్పుడు కూడా మూలాలు మర్చిపోకూడదు. దానికి ఈ రోజైనా చిరంజీవి గారిని కలవటం తెలుసుకున్నాడని అనుకుందాం. 2 రోజుల తర్వాత పవన్ బాబాయ్ని కూడా, అంటే బాబాయ్ అంటాడు మేనమాబాయ్, ఆయన కూడా కలిస్తే అవతల వాళ్ళకి చలిగాచుకోవడానికి అవకాశం ఉండదు. వైసీపీలో ఓన్ చేసుకుందాం అనుకుంటున్నారు. శిల్పా రవిచంద్రారెడ్డి గెలుపు కోసం ఆయన వెళ్ళాడు, మేనమామను కూడా కాదని. ఏమైంది? ఆయన ఏమన్నా వచ్చాడు ఇప్పుడు జైల్లో ఉంటే? మళ్ళీ మనమాట చెప్పండి సార్, వీళ్ళు ఎవరైనా వచ్చారా? అంటే అడ్వకేట్ గారు వైసీపీ ఎంపీ కదా, ఈ నిరంజన్ రెడ్డి ఆయన వైసీపీ కాకుండా చిరంజీవి గారు కూడా మిత్రుడు తెలుసలేదు. ఆచార్య సినిమా ప్రొడ్యూసరు. ఇక్కడ లాయర్ ని ఏం చూడాలంటే, లాయర్ ని ఆయన సినిబయాసిస్ లో చేశాడు, మంచి లాయరే, క్రిమినల్ లాయరు. ఆ లా పాయింట్ ఆఫ్ వ్యూ చూడాలి. అదే విషయంలో చాలా మంది చెప్తున్నారు, చిరంజీవి గారు చెప్పారని. తన మేనమామ అప్పుడు దాకా లేడు నిరంజన్ రెడ్డి గారు, వేరే లాయర్లు ఉన్నారు, అశోక్ రెడ్డి వాళ్ళు. నిరంజన్ రెడ్డి సడన్ గా సాయంత్రానికి ఎట్లా వచ్చాడు, చిరంజీవి గారు చెప్పి పంపించారు, మనోళ్ళు ఎట్లయినా బయట రావాలని చెప్పేసి కొంతమంది అంటున్నారు. ఆయన ఆచార్య సినిమా తీసిన నిర్మాతే, చిరంజీవి అభిమాని ఆయన కూడా నిరంజన్ రెడ్డి. అలా అనుకోవచ్చుగా. వైసీపీ జగన్ ఏమో ఓన్ చేసుకోవడానికి ఆయనకి జరిగిన అన్యాయం అని చెప్పి రాజకీయాల్లో భాగం అది, ఎవరెవరినైనా ఓన్ చేసుకుంటారు, వ్యూహాలు ఉంటాయి. అవును.
సరే ఈ రాజకీయాల్లో ఈ మామూలే. కాకపోతే ఇక్కడ ఈ మధ్యలో వేణు స్వామి అని ఒక ఆయన ఉన్నాడు, ఒక స్వామి బయటకు వస్తుంటాడు. ఓ అపారమైన రాజకీయ జీవితం ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అవుతాడు, ఇంకో 10 సంవత్సరాలు ఉంటాడని చెప్పిన వ్యక్తి మన పాప దెబ్బ తగిలింది. తర్వాత మళ్ళీ ఈ మధ్య బయటకు వచ్చి ఈ పరిణామాల రీత్యా రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో సీఎం అవుతాడు అల్లు అర్జున్ అంటున్నాడు. దాని మీద ఏం చెబుతారు మీరు? ఏం చేయాలా? వీళ్ళకి మానసిక చికిత్స అవసరమేమో అనిపిస్తుంది. అవునా కాదు సార్? ఈ స్వామి వీళ్ళందరూ తీసుకొచ్చి ఏదో ఒకటి చేయాలి, లేకపోతే వీళ్ళేదో సమాజం వాళ్ళ పాపం ఏదో పెళ్లి చేసుకుంటే నాగ చైతన్య, శోభిత వీళ్ళు ఎక్కువ కాడ ఉంటాడు. ఇటువంటి ఏం చేద్దాం అనుకుంటున్నారు సార్? కాబట్టి ఇది కూడా రేవంత్ రెడ్డి గారు ఇటువంటి వాళ్ళ మీద కూడా దృష్టిలో పెట్టాలా అని కోరుకుందాం. శ్రీనివాస్ గారు ఈరోజు ఏదైతే అల్లు అర్జున్ గారి అరెస్ట్ పట్ల చందు శ్రీనివాస్ గారు మాట్లాడుతూ చట్టం తన పని తాను చేసుకుపోయే భాగంగా అది జరిగింది, రేవంత్ రెడ్డి గారికి కానీ రాజకీయాలకు కానీ దీంట్లో ప్రమేయం లేదు. అదేవిధంగా ఎవరైతే అభిమాని చనిపోయారో రేవతి గారు కానీ వారి కుటుంబానికి అల్లు అర్జున్ గారు ఎంఆర్పిఎస్ నేత కృష్ణమాదికి డిమాండ్ చేసినట్టుగా, ఇతరులు నేతలు డిమాండ్ చేసినట్టుగా ₹1,00,00,000 వెంటనే ప్రకటించాలి. వారి ₹1,00,00,000 ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం ప్రకటించి చేయూతనియాల్సిన బాధ్యత అల్లు అర్జున్ గారి మీద ఉందని చెప్పి చందు శ్రీనివాస్ గారు కోరుతా ఉన్నారు. అదేవిధంగా అల్లు అర్జున్ హీరో పట్ల అభిమానంతో వచ్చిన ఆ కుటుంబానికి నేరుగా వెళ్లి పరామర్శించాల్సిన బాధ్యత అల్లు అర్జున్ గారి మీద ఉందని చెప్పి చందు శ్రీనివాస్ గారు సూచిస్తా ఉన్నారు. థ్యాంక్ యూ.